హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అస్సలు గడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం ఒక స్పెషల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసామండి. రెగ్యులర్గా నార్మల్గా అయితే మీకు ఎప్పుడు కూడా షాపింగ్ రిలేటెడ్ కంటెంటే షేర్ చేస్తూ ఉంటాను. అది కూడా క్లోతింగ్ మీద, క్లోతింగ్ వాటి ఆఫర్స్ డిఫరెంట్ షాప్స్లో ఎలా ఉన్నాయి ఇలాంటివి షేర్ చేస్తున్నాను కదా. కాకపోతే ఎప్పుడు బట్టల మీద, క్లోతింగ్ మీద ఆఫర్స్ కాదండి, ఫుడ్ మీద కూడా ఆఫర్స్ ఉంటాయి. అవి కూడా మన రాజమండ్రిలో ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు షేర్ చేద్దామని కొత్తగా ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. మనం ఇక్కడ ఏవియాపురం రోడ్లో ఉన్నటువంటి ఫ్రైడ్ వింగ్స్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయంట. ఫుడ్లో ఆఫర్స్ ఏంటి అనుకుంటున్నారా? నిజమేనండి. కానీ ఇది 365 డేస్లోనూ వీక్లీ ట్వైస్ కంపల్సరీగా ఉంటుందంట. ఆ ఆఫర్స్ ఏంటో, ఎలా ఉన్నాయి అవన్నీ చూసేద్దామండి. పైగా మేము ఏం ఆర్డర్ ఇచ్చాము, ఇక్కడ మీకేం నచ్చితే, మీకు ఇది ఆల్రెడీ తెలుసా లేదనేది కూడా నాకు కామెంట్ చేయండి. లోపల యాంబియన్స్ అయితే మామూలుగా లేదండి, చాలా క్లాసీగా ఉందనమాట. నాకైతే ఒక స్లో మోషన్లో బ్యాక్ సైడ్లో ఒక అరబిక్ మ్యూజిక్ రన్ అవుతున్నట్టుగా అనిపించింది. ఈ విజన్ అంతా చూడగానే చాలా బాగుందండి. నిజంగానే అంబియన్స్ చాలా బాగుందండి. మరి ఫుడ్ సంగతి ఏంటి అనుకుంటున్నారా? ఫుడ్ అయితే అసలు ఎక్సలెంట్ అండి. ఇక్కడ ఈ ఐటమ్ స్పెషల్ ఏంటండి అని ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే స్పెషల్ ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేసాం, ప్రతిదీ కూడా ఆసమ్గా ఉంది. ఎన్ని ఐటమ్స్ ఉన్నా మనకంటూ ఒక బ్రాండ్ మార్క్ ఉండాలిగా, అవే వింగ్స్ అండి. ఇక్కడ క్రిస్పీ హాట్ వింగ్స్ అయితే సూపర్ ఉన్నాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మైనీస్లోను అలాగే వీళ్ళు ఇచ్చిన సాస్లోను డిప్ చేసుకుని తింటుంటే ఈ జన్మమే రుచి చూడడానికి అనే సాంగ్ చూసారా, అది గుర్తొచ్చింది. అంత బాగుంది. వీళ్ళ దగ్గర పిజ్జాస్ కూడా 25 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిజ్జాస్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయంట. మనకున్న చిన్ని బజ్జులు అవన్నీ పట్టించామనుకోండి, హాస్పిటలైజ్ అవ్వాలి. అందుకని నచ్చిన ఐటమ్స్ మాత్రం తెప్పించుకున్నాము. స్పైసీ చికెన్ పిజ్జా అయితే ఎక్సలెంట్గా ఉందండి. వీళ్ళ దగ్గర స్పెషల్ అంటే ఇది చాలా టేస్టీగా ఉంది. స్విగ్గీ నుంచి, జొమాటో నుంచి కూడా ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చు అండి. అలా కాకుండా వీళ్ళకి డైరెక్ట్గా కూడా మనం ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఆ నెంబర్ అనేది నేను డిస్ప్లే చేస్తానండి. మీకు ఎప్పుడైనా అవసరం ఉంది, ఫ్రెండ్స్తో సరదాగా పార్టీ చేసుకోవాలనుకుంటే కనుక ఇందులో ఏ ఐటమ్ అయినా సరే చిటికేసేలోపు డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చి మనం ఇంటికి తెప్పించేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారా నా బ్యాక్ సైడ్ సిట్టింగ్. ఈ సిట్టింగ్ పర్టికులర్గా కపుల్స్ కోసం. ఇద్దరే వచ్చినప్పుడు మాత్రం మంచి ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని ఆస్వాదించవచ్చు అనమాట. అంత బాగా అనిపించింది. ఇండివిజువల్గా ప్రతి ఐటమ్ తెప్పించుకుని తినాలంటే అలా తినలేం. బట్ అలా కాకుండా ఫ్రెండ్స్తో వస్తే ఫ్రెండ్స్తో కాంబో, అలాగే ఫ్యామిలీ కాంబో, కపుల్ కాంబో, అలా కాంబోస్ కూడా అవైలబిలిటీ ఉందండి. ఇది చాలా బాగుంది కదా. అంతేకాదండి, ఎవ్రీ థర్స్డే అండ్ ట్యూస్డే వీళ్ళ దగ్గర ఆఫర్ కూడా ఉంది. 1+1 ఆఫర్ అనమాట. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అవి ఏవే ప్రోడక్ట్స్ మీద ఉంది అన్నది మీకు పోస్టర్ చూపించి మరీ చెప్తాను. మెనూ అయితే మామూలుగా లేదండి. మనకి మెనూ చదవడానికే ఒక పూట పట్టేలా ఉంది. అన్ని రకాల డిఫరెంట్ ఐటమ్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉన్నాయి. ప్రతిదీ కూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి పిల్లలు అందరూ ఇష్టపడి తినే ఐటమ్స్ అనమాట. చాలా బాగున్నాయి అనిపించింది. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఐడి కార్డ్ చూపిస్తే 10% ఎక్స్ట్రా ఆఫర్ కూడా ఉందండి. ఇది 365 డేస్ కూడా రన్నింగ్లో ఉంటుంది. బాగుంది కదండి ఆఫర్. ఎందుకంటే ఇలాంటివి స్టూడెంట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్గా ఇష్టపడి తింటారు కాబట్టి. ఇక్కడ ఇంకొకటి చూడండి, ఈ గోడ నిండా మీకు ఏమైనా పోస్టర్స్ కనిపిస్తున్నాయా? ఈ పోస్టర్స్ ఏంటని నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తే, కస్టమర్స్ తిన్నవాళ్ళు వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎలా ఫీల్ అయ్యారు, వాళ్ళకున్న ఒపీనియన్ని ఇలా స్టిక్కర్స్ రూపంలో రాసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇస్తే వాటిని ఇలా స్టిక్ చేశారనమాట. భలే అనిపించిందండి. ఫీడ్బ్యాక్ని కలెక్ట్ చేసే విధానం బాగుంది కదా. ఇలా పెట్టడం వల్ల ఫీడ్బ్యాక్ ఎంత గుడ్ ఉందనేది వచ్చిన ప్రతి కస్టమర్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకుండానే అర్థమవుతుంది. బట్ ఇక్కడ చూడండి, స్లో మోషన్లో వింగ్స్ అలా పడుతుంటే నోరు ఊరిపోతుంది కదా. అది మాత్రమే కాదండి, వీళ్ళు కిచెన్ని ఎంత హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారో, చాలా నీట్గా ఉందండి. నేను ఆల్రెడీ కిచెన్లో కూడా వెళ్ళి తీసాను అనమాట. మనకే రెడీ చేస్తున్నారు ఆర్డర్ని. దాన్ని ఎలా కట్ చేస్తున్నారు అవన్నీ కూడా క్లియర్ కట్గా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కిచెన్ అయితే మాత్రం చాలా హైజీనిక్గా ఉందండి. మెయిన్గా కావాల్సింది ఇదే కదా. మనకి బయటికి చూపించే ఐటమ్ని గార్నిష్ చేసి తీసుకొచ్చేసి బాగుంటుంది. కిచెన్ ఎంత హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారో క్వాలిటీలో అస్సలు కాంప్రమైజ్ కూడా అవ్వట్లేదండి. ఇక మా ఆర్డర్ చూడండి, స్పైసీ చికెన్ పిజ్జా, చికెన్ శాండ్విచ్, చికెన్ ర్యాప్, స్పైసీ హాట్ చికెన్ వింగ్స్, చికెన్ బర్గర్, ఇలా అన్నీ అనమాట. వీటన్నిటితో పాటు డెజర్ట్ కూడా ఉండాలిగా. చాక్లెట్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్. సూపర్గా ఉందండి టేస్ట్ అయితే మాత్రం. ఇంత టేస్టీగా ఉండి ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఒకవేళ మనం అవాయిడ్ చేద్దామన్నా పిల్లలు ఉన్నప్పుడు ఊరుకోరు కదండి. ఒకసారి కాకపోతే ఒకసారైనా వాళ్ళ హ్యాపీనెస్ కోసమైనా వెళ్ళాలి. చాలా టేస్టీగా అనిపించాయండి ప్రతి ఐటమ్ కూడా.
వీకెండ్స్‌లో అయినా, నార్మల్ డేస్‌లో అయినా సరే ఖచ్చితంగా ఫ్యామిలీతో కాసేపు టైమ్ స్పెండ్ చేయాలి. హ్యాపీగా మూమెంట్ ఫుడ్‌ని కూడా ఎంజాయ్ చేస్తూ హైజీనిక్‌గా తినాలి అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా ఏవి అప్పారావు రోడ్‌లో ఉన్నటువంటి ఫ్రైడ్ వింగ్స్‌కి వెళ్ళిపోవడమేనండి. మీకు డైరెక్ట్‌గా ఆర్డర్స్ కావాలన్నా కూడా వీళ్ళకి డైరెక్ట్ ఆర్డర్స్ ఇచ్చుకోవచ్చు. లేదంటే స్విగ్గీ నుంచి, జొమాటో నుంచి కూడా తెప్పించుకోవచ్చు. నేను చూపించిన మెనూలో మీకు ఇష్టమైనటువంటి ఐటెమ్ ఏంటనేది కామెంట్ చేయండి. కర్రీ వేడిగా ఉంది ఇది. సూపర్ చాక్లెట్ రోల్ చాలా బాగుంది. టేస్ట్ వస్తుందా? యువర్ బ్యాడ్ లక్. మన వ్యూవర్స్ కోసం ఇలాంటి ఫుడ్ చూస్తే పిల్లలేంటండి అసలు ఎవరు ఆగగలని చెప్పండి. చాక్లెట్ బ్రౌనీ అయితే మాత్రం భలే ఉందండి. టేస్ట్ తింటుంటే నోట్లో పెట్టగానే అలా మెల్ట్ అయిపోతుందనమాట. ఎక్సలెంట్. బ్రౌనీ స్లైట్ హాట్‌గాను, ఐస్ క్రీమ్ కూల్‌గాను డెలీషియస్ కాంబో కదండీ! సూపర్ ఉందండి టేస్ట్ అయితే. ఇలాంటి ఫుడ్ తిన్నాక ఆత్మారాముడిని ఇంకొంచెం సాటిస్ఫై చేయాలంటే బ్లాక్ కరెంట్ మిల్క్ షేకు, అలాగే మొజిటో ఆర్డర్ చేసాం. అవి కూడా షాపింగ్‌ల కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఇలాంటి మిల్క్ షేక్ తాగామంటే టేస్టే కాదండి. టమ్మీ కూడా ఫుల్ అయిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది కూడా. సో ఫ్రెండ్స్, ఈ వీకెండ్‌ని ఎంజాయ్ చేయడానికి ఫ్రైడ్ వింగ్స్‌కి వస్తున్నారుగా, డెఫినిట్‌గా వెళ్ళండి. ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఈ యాంబియన్స్‌ని ఎంజాయ్ చేస్తూ అద్భుతమైన టేస్ట్‌ని ఆస్వాదిస్తూ తినండి. ఫ్యామిలీ టైం అంటే ఇలా ఉండాలి. ఒక్క ఫ్యామిలీతోనే కాదండి, ఫ్రెండ్స్‌తో కూడా రావచ్చు. ఎవరితో వచ్చినా ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎంజాయ్ చేసైతే వెళ్తాం. నెక్స్ట్ మంత్ నుంచి వీళ్ళ మెనూలో డెలీషియస్ పాస్తా కూడా యాడ్ చేస్తున్నారండోయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.